ఈ లంజోడుకులు ఎడికెళ్ళి వస్తారేమో తెలియదు కానీ మన హిందూ టెంపుల్స్ మీద వాడి వస్తారు అందరూ. మన సఫిల్గూడలో ఉండే కట్టమైసం గుడి దగ్గర వీడు బాత్రూమ్ పోయి నన్ను ఎవరేం పీకలేరు అన్నంత గుద్ద పలుపుతున్న అన్న కూర్చుండు. కానీ మన వాళ్ళందరూ పట్టుకొని నేను గుద్ద మొత్తం వాళ్ళు దెంగిరు. వీని కొట్టే ఛాన్స్ రాలేదని చెప్పేసి మస్తు బాధపడుతున్నా. పోలీసులు రాకముందుకి నేను కాయలు కోసేసింటే అయిపోతుండే. పొద్దున్న లేసే కట్టమైసం మొక్కంది మేము ఏడికి బయలుదేరాం. అట్లాంటిది ఈడికెళ్ళి వచ్చి లంజోడికి బాత్రూమ్ పోయి ఈడు చూసిందంటే వీని కాల్చేలు ఇడదంగాల్సింది. ఒక్కని సావ దెంగితే ఇట్లాంటి వాడు ఇంకోటి రాడు. లాస్ట్ ఇయర్ లో ఎన్ని చూసినాం ఇట్లాంటివి. ఈ ఇయర్ లో స్టార్టింగ్ ఇట్లాంటి వాడు కూడా బయటకు వెళ్ళిండు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా వెళ్ళొద్దంటే మనం వీని ఏదో ఒకటి చేయాలా. ఈ రోజు మా ఇంటి దగ్గర అయింది, రేపు మీ ఇంటి దగ్గర కావచ్చు. ఇంకో దగ్గర జరగక ముందుకే వీని ఏదో ఒకటి చేయాలా. అది చూసి ఇంకోటి ఏమైనా భయపడాలా. ఏ పోనీలే లైట్ అని చెప్పేసి లైట్ తీసుకున్నామంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా మస్తు మంది వస్తారు. అప్పుడు కూడా నాలాంటి ఎవడో ఒకటి వీడియో పెడతాడు, కొన్ని రోజుల తర్వాత నార్మల్ అయిపోతుంది. అది అట్లా కావద్దంటే మనం అందరం ఒకటే హిందూస్ అంటే ఏందో చూపెట్టాలా. నేను ఈ వీడియో దేనికి కారణం ప్రతి ఒక్క హిందూకి తెలియాలని. చూద్దాం మన ధర్మాన్ని కాపాడడానికి ఎంతమంది వస్తారు. మన హిందూ సంఘాల పెద్దవాళ్ళు అయితే రేపు మధ్యాహ్నం వరకు అయితే టైం అడిగారు. రేపు మధ్యాహ్నం వరకు ఏదో ఒకటి తెలియకపోతే ధర్నా సాగుతుంది అని చెప్పారు. ఇట్లనే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసేలా వీడియోని షేర్ చేయండి. జై శ్రీరామ్.